హాయ్ గాయ్స్, నిన్న మా డాడీ అయితే మా కోసం ఫిష్ తీసుకోవడానికి ఊరిలోకి వెళ్ళారనమాట. మా డాడీ కోసం నేను వెయిటింగ్ యాక్చువల్లీ. ఇక్కడ మా డాడీ అయితే వచ్చేసాడు ఫిష్ తీసుకొని. ఎప్పుడెప్పుడు కటింగ్ చేస్తాడా అని ఎదురు చూస్తూనే ఉన్నా. ఇక్కడ వీడియో తీస్తుంటే ఏమైంది బెటా అని అడుగుతుండు మా డాడీ. ఏం లేదు, కటింగ్ చేసింది వీడియో చేస్తున్నానంటే నవ్వుకుండానే కట్ చేస్తుంది, ఎందుకు బెటా అని అంటుండు. అయితే అందరు చూస్తారు కదా డాడీ నువ్వు ఎట్లా కట్ చేస్తున్నానంటే, ఇప్పుడు నేను క్లీన్ చేస్తుంది అందరు చూస్తారా బెటా అంటే అవును అంటే కూడా మా అక్క కొడుకు కూడా కూర్చున్నాడు. ఇద్దరు కలిసి క్లీన్ చేస్తారు. వీళ్ళది అయ్యేటట్లు లేదని ఇక నేనే పోయి ఇక నా డ్యూటీ ఈరోజు జొన్న రొట్టెలు చేసేది. మా మమ్మీ అదే అంటుంది, నువ్వు పోయి జొన్న రొట్టెలు చేయపో, క్లీన్ చేసుకొని వస్తా డాడీ అంటుంది. అప్పటికి నేను పిండి కలుపుతున్నా, ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నా, అయిపోయినాయి దగ్గర. రొట్టెలు అయితే నేను మ్యాక్సిమం ఒక 15 రొట్టెలు చేసిన అనమాట. నేను ఒక్కదాన్నే లేండి, నమ్ముతారో లేదో అప్పటికే ఫిష్ అయితే క్లీన్ అయిపోయి రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇవన్నీ నేనే చేసిన తెలుసా. ఇక్కడ జొన్న రొట్టెలు గ్రేట్ కదా, నా అంతలో నేను అనుకోవద్దు కదా. సరేలే. ఇక్కడైతే మా మమ్మీ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది, మసాలాలన్నీ వేస్తుంది. ఎప్పుడైతుందా అని అక్కడక్కడ తిరుగుకుంటూ వస్తున్నా. మళ్ళీ మా మమ్మీ దగ్గరికి వస్తున్నా. మా మమ్మ అంటుంది కొద్దిసేపు ఆగుబెట్టి అయిపోయింది అని అంటే, యాక్చువల్లీ అక్కడికి 12 అవుతుంది, అందుకే అంత ఆకలి అవుతుంది. ఇక్కడ చూస్తే గుమలాడే ఫిష్ కర్రీరా బాబోయ్, చచ్చిపో.